ఒకరినొకరు కాల్చుకుంటారు. ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తాము. దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలి ఆయన కాదు కదా. ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ పంపిస్తాను కదా. సో అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగదేసుకోవాలనుకుంటాం కానీ హీరోలు పెట్టి ఆడ. సో 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 సిల్వర్ స్క్రీన్ ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే, పనివాడే, మావాడు, మా గట్టివాడే అనిపించింది నాకు. సో ఇదేమో యుద్ధం అని చెప్తున్నారు, సినిమా పేరు వారు అన్నారు. వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో దాని గురించి గౌరవించుకొని కలిసి మాట్లాడుకుంటారు. చూద్దాం. ఇందాక సుమ గారు అడిగారు కదా ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు. చూస్తుంటే సినిమాల క్యారెక్టర్లు వ్యక్తికి సంబంధించినంత వరకు తారకి చెడ్డవాడు, తారకి సంబంధించినంత వరకు వ్యక్తికి చెడ్డవాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేస్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో. సో రకంగా మంచి చెడ్డ కంటే కూడా ఇది మంచి సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు యాక్టర్ని పెట్టుకున్న తర్వాత, అందులో ఇద్దరు పెద్ద స్టార్ని పెట్టుకున్న తర్వాత, అంటే యాక్చువల్ చెప్పాలంటే ఒకరు విద్య పర్వతం, ఇంకొకరు హిమాలయ పర్వతం అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళకి సినిమా తీయాలి అంటే నిజంగా అయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. అంతే చెప్తున్నాయి కదా, అన్నంత వెనకలో వెతికి చూస్తే చాలా అన్నారు కదా. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. 2 నిమిషాలు చాలు, 2 గంటలు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. రాబోయే 2 గంటలు ఎలా ఉంటాయండి. సో వినాయక చవితికి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గణేష్ బప్పని చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ వినాయక చవితికి వార్ 2 మంచి ఏమన్నారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజులు ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. మీ అందరూ కూడా దాన్ని చూస్తారు, వింటారు, ఆనందిస్తారు. మీ చప్పట్లతో, మీ నీళ్ళతో, మీ కేరింతలతో సెప్టెంబర్ 14 ఆయన దాదాపు 3 సంవత్సరాలుగా పడిన కష్టం మొత్తం మర్చిపోవాలని, అతనికి ఎంతో ఆనందం రావాలని. వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎలాగో డబ్బులు బోల్డెన్ వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నా వంశీ కూడా బోల్డెన్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, let's meet in the theatres and watch the 2 titans of Indian cinema, Hrithik Roshan garu, Nandamuri Tarak Ramarao garu. We welcome you to Telugu film industry. Thank you.